హాయ్ హలో ఫ్రెండ్స్, ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేలాగా వెజ్ మంచూరియా రెసిపీని అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ క్యాబేజ్ని అయితే తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ క్యాబేజ్కి 2 క్యారెట్లు అయితే సరిపోతాయి. ఈ క్యాబేజ్ని మనం తురుముకోవచ్చు, లేదంటే సన్నగా తరుక్కోవచ్చు. నేనైతే తురుముకుంటానండి. సన్నగా తురుముకోవడం వల్ల ఏమవుతుందంటే బాల్స్ చేసుకునేటప్పుడు మనకి బైండింగ్ అనేది చక్కగా వస్తుంది, లీక్ అవ్వవు. నేనైతే ఎప్పుడు ఇలా తురుముకుంటాను. సన్నగా కట్ చేసుకోవచ్చు కూడా, ఇలా సన్నగా తురుముకోవచ్చు, లేదంటే ఇలా కట్టర్లో కూడా కట్ చేసుకోవచ్చు. సన్న ముక్కలు తరుక్కొని ఈ తురుముకున్న మిశ్రమాన్ని గట్టిగా అయితే పిండుకోవాలి. అలా పిండుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. మొత్తాన్ని వాటర్ని పిండేసుకున్న తర్వాత దానిలో క్యారెట్ అనేది అయితే యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ను కూడా తురుముకుని చక్కగా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజ్కి ఒక 2 క్యారెట్లు అయితే తీసుకున్నాను. తర్వాత దీనిలో ఒక 6 టేబుల్ స్పూన్లు మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. మైదా పిండి వల్ల మనకి బైండింగ్ కోసం అన్నమాట మైదా పిండి యాడ్ చేసుకుంటాము. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను. కావాలంటే మిరియాల పొడి లేదంటే గరం మసాలా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా చక్కగా మిక్స్ చేసేసుకుని దాన్ని చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్నాను. చిన్న సైజే చేసుకోవాలండి. పెద్ద సైజ్ చేసుకుంటే లోపల మిక్చర్ అనేది ఉడకదు, శుద్ధగా ఉంటుంది. చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా బాల్స్ అనేవి చక్కగా కుక్ అవుతాయి. చేసుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ని మరీ మరగనివ్వకుండా ఒక 60 to 70% కొంచెం బాయిల్ అయ్యాక బాల్స్ని అయితే వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ మీదే మనం వీటిని వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవడం వల్ల కలర్ అయితే వచ్చేస్తాయి, కానీ బాల్స్ అయితే కుక్ అవ్వండి, లోపల పచ్చిగా ఉంటాయి. మనం చక్కగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. బాల్స్ వేసంగానే తిప్పుకోకుండా ఒక 2-3 మినిట్స్ తర్వాత తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా బాల్స్ లీక్ అనేవి అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చంగానే తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ అనేది అయితే వేసేసుకుంటున్నాను. వాటిని కూడా తీసేసాను. తర్వాత అదే బాండీలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకున్నాను. దానిలోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు, తర్వాత సన్నగా చీలికలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుని దోరగా అయితే వేయించేసుకున్నాను. తర్వాత దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కారం, వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, ఒక 4 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ని అయితే తీసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేనైతే చిన్న టీ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటూ దగ్గరకు అవ్వనివ్వాలి. అలా దగ్గరకు అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. వీటిల్ని ఒక 1 మినిట్ పాటు అలా టాస్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఆ టమాటా సాసు, ఆ క్రీమీ టెక్స్చర్ అంతా మంచూరియా బాల్స్కి అయితే పట్టేస్తుంది. లాస్ట్లో ఉంటే కొంచెం ఉల్లిపొందు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో కూడా. నచ్చితే రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.